ఓం శాంతి. ఈరోజు మురళి 10/5/2024. మధురమైన పిల్లలారా, బాబా సమానంగా దయాహృదయులుగా కండి. దయాహృదయులైన పిల్లలు అందరినీ దుఃఖాల నుండి విడిపించి పతితుల నుండి పావనులుగా చేస్తారు, తయారు చేసే సేవను చేస్తారు. మధురమైన పిల్లలారా, బాబా సమానంగా దయాహృదయులుగా కండి. దయాహృదయులైన పిల్లలు అందరినీ దుఃఖాల నుండి విడిపించి పతితుల నుండి పావనంగా చేసే సేవను చేస్తారు. ప్రశ్న: తండ్రి తప్ప ఇంకెవ్వరూ పూర్తి చేయలేని మొత్తం ప్రపంచం యొక్క కోరిక ఏమి? మొత్తం ప్రపంచానికి ఒక కోరిక ఉంది, అది బాబా తప్ప ఇంకెవ్వరూ పూర్తి చేయలేరు. జవాబు: మొత్తం ప్రపంచమంతా శాంతి మరియు సుఖం లభించాలని కోరుకుంటారు. పిల్లలందరి పిలుపుని విని తండ్రి వస్తారు. తండ్రి అనంతమైన వారు కావున వారికి తమ పిల్లలు ఏ విధంగా దుఃఖితుల నుండి సుఖవంతులుగా కావాలి అనే చింత ఉంటుంది. పిల్లలు, ఈ పాత ప్రపంచం కూడా నాదే, అందరూ నా పిల్లలే, అందరినీ దుఃఖాల నుండి విడిపించేందుకే నేను వచ్చాను, నేను మొత్తం ప్రపంచమంతటికి అధిపతిని, దీన్ని నేనే పతితం నుండి పావనంగా తయారు చేయాలి అని బాబా అంటారు. పిల్లలు, ఈ పాత ప్రపంచం కూడా నాదే, యాదైనా బాబాదే. మొత్తం ప్రపంచమంతా అందరూ బాబా పిల్లలే. కానీ ఎప్పుడైతే బాబా చెప్పిన దారిలో కాకుండా విరుద్ధమైన దారిలో నడిచి దుఃఖాలను పొందినామో అప్పుడు మళ్ళీ బాబా వచ్చి మనల్ని సుఖీగా పావనంగా తయారు చేసే మార్గాన్ని చెప్తారు. ఓం శాంతి. తండ్రి పిల్లలను పావనంగా తయారు చేస్తున్నారు కావున తప్పకుండా తండ్రి పైన ప్రేమ ఉండాలి కదా. సోదరులకు పరస్పరం ప్రేమ ఉండడం కూడా మంచిదే. ఒక్క తండ్రి పిల్లలు అందరూ పరస్పరం సోదరులవుతారు. కానీ పావనంగా తయారు చేసేవారు ఒక్క బాబానే. కావున పిల్లలందరి ప్రేమ ఒక్క తండ్రి వైపుకే వెళ్తుంది. పిల్లలు, నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. మీరందరూ సోదరులే, అది నిజమే. కాబట్టి తప్పకుండా క్షీరఖండంగా ఉండాలి. కలిసిమెలిసి పాలు చక్కెరలాగా, పాలల్లోకి చక్కెర వేస్తే ఎట్లా కరిగిపోతుంది, కలిసిపోతుంది, మధురత్వాన్ని ఇస్తుంది, ఆ విధంగా మన యొక్క సంబంధం కూడా అలా ఉండాలి. మీరందరూ ఒకే తండ్రి పిల్లలు. ఆత్మలోనే అంతటి ప్రేమ ఉంది. మీరు దేవతా పదవిని పొందుతున్నారు కాబట్టి పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి. మనం సోదరులుగా అవుతాం. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. బాబా వచ్చే నేర్పిస్తున్నారు. అర్థం చేసుకునేవారు ఎవరైతే ఉంటారో వారు ఇది స్కూలు లేదా పెద్ద యూనివర్సిటీ అని అర్థం చేసుకుంటారు. తండ్రి అందరికీ దృష్టిని ఇస్తారు లేదా స్మృతి చేస్తారు. అనంతమైన తండ్రి మొత్తం ప్రపంచం అంతటిలోని మనుష్య మాత్రులు ఆత్మలు అనంతమైన తండ్రిని మొత్తం ప్రపంచం అంతటిలోని ఆత్మలు స్మృతి చేస్తున్నాయి. మనుష్యుల ఆత్మలు స్మృతి చేస్తాయి. కొత్తదైనా లేదా పాతదైనా అంతా బాబా ప్రపంచమే, తండ్రి ప్రపంచమే. కొత్త ప్రపంచం తండ్రిదైనప్పుడు మరి పాత ప్రపంచం తండ్రిది కాదా? తండ్రియే అందరినీ పావనంగా తయారు చేస్తారు. పాత ప్రపంచం కూడా నాదే, నేనే మొత్తం ప్రపంచం అంతటికీ అధిపతిని. నేను కొత్త ప్రపంచంలో రాజ్యం చెయ్యకపోయినా నేను స్థాపన చేసినాను కాబట్టి అది కూడా నాదే. నా పిల్లలు నా ఈ పెద్ద ఇంట్లో కూడా ఎంతో సుఖంగా ఉంటారు. పరంధామంలో కూడా సుఖంగా ఉంటారు, ప్రపంచంలో కూడా సుఖంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే దేహభ్రాంతిలోకి వస్తారో అప్పుడే దుఃఖిగా అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ దుఃఖాన్ని కూడా పొందుతారు. ఇది ఒక ఆట. ఈ అనంతమైన ప్రపంచమంతా మన ఇల్లు. ఇదొక పెద్ద రంగస్థలం. ఈ ఇల్లంతటిలో తన పిల్లలు ఉన్నారని బాబాకు తెలుసు. బాబా మొత్తం ప్రపంచం అంతటినీ చూస్తున్నారు. బాబాకి తెలుసు మరియు
బాబా మొత్తం ప్రపంచమంతటిని చూస్తున్నారు. అందరూ చైతన్యంగా ఉన్నారు. ఆత్మలు చైతన్యం కదా, శరీరం జడము, ఆత్మలు చైతన్యం. సో బాబా అంటారు, ఈ సమయంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు, అందరూ చైతన్యంగా ఉన్నారు. పిల్లలందరూ ఈ సమయంలో దుఃఖితులుగా ఉన్నారు. కావుననే తండ్రి మమ్మల్ని ఈ చీచీ ప్రపంచం నుండి శాంతిమయమైన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి, ఓ శాంతిదేవా అని పిలుస్తారు. అలా తండ్రినే పిలుస్తారు. దేవతలను అలా పిలిచరు. అందరికీ తండ్రి ఒక్కరే. వారికి మొత్తం సృష్టి అంతటి యొక్క చింత ఉంది. ఇది బేహద్ది ఇల్లు. ఈ అనంతమైన ఇంట్లో ఈ సమయంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. కావుననే శాంతిదేవా సుఖదేవా అని అంటారని పిల్లలకు తెలుసు. రెండింటినీ కోరుకుంటారు కదా. ప్రపంచంలో అందరూ శాంతి కావాలా, సుఖము కావాలా అని రెండింటినీ కోరుకుంటారు. అందుకే బాబా అంటున్నారు, శాంతిని సుఖాన్ని రెండింటినీ బాబానే మనకు ఇస్తారు. బాబానే వచ్చి ఇస్తున్నారు. బాబా అంటున్నారు, శాంతిని సుఖాన్ని అందరూ కోరుకుంటున్నారు, మరియు బాబానే అందరికీ శాంతిని మరియు సుఖాన్ని ఇస్తున్నారు. అలాగే శాంతిని ఇస్తారు. ఈ విధంగా సుఖశాంతులను ఇచ్చేవారు ఇంకెవ్వరూ లేరు. తండ్రికే దయ కలుగుతుంది. వారు బేహద్దు తండ్రి. తండ్రి పిల్లలమైన మనం పవిత్రంగా ఉన్నప్పుడు చాలా సుఖీగా ఉంటిమి. ఇది మీకు తెలుసు. పవిత్రత ద్వారానే సుఖము శాంతి లభిస్తుందని మనకి బాబా ద్వారా ఇప్పుడు తెలిసింది కదా. అందుకే బాబా అంటున్నారు, మీకు ఇప్పుడు తెలుసు మీరే సుఖీగా ఉంటుంది అని. అప్పుడు అపవిత్రులుగా అవ్వడం వలన ఇప్పుడు దుఃఖితులుగా అయిపోయారు. కామచితి పైన కూర్చొని నల్లగా పతితులుగా అయిపోయారని బాబా చెప్తున్నారు. కామాగ్ని ద్వారానే నల్లగా పతితంగా అయిపోతాం. అందుకే బాబా అంటున్నారు, కామేషు క్రోధేషు, మొత్తం కామ వికారం నుంచి మనల్ని విడిపించేకే బాబా ఈ ప్రపంచంలోకి వచ్చినారు. అపవిత్రులుగా అవ్వడం వల్ల దుఃఖీగా అయిపోయినారు. కామచితి పైన కూర్చొని నల్లగా పతితులుగా అయిపోయారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే తండ్రినే మర్చిపోయినారు. ఏ తండ్రి అయితే ఇంత ఉన్నత పదవిని ఇచ్చారో వారినే మర్చిపోయారు. నీవే తల్లివి తండ్రివి అని గాయనం చేస్తారు కదా. అప్పుడు అపారమైన సుఖాలు ఉండేవి. వాటిని మీరు ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అపారమైన దుఃఖాలు ఉన్నాయి. ఇది తమోప్రధాన ప్రపంచం. విషయ సాగరంలో మునకలు వేస్తూ ఉన్నారు. అందరూ మునుగుతూ ఉన్నారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. విషయసాగరంలో ఉన్నారు కానీ మేము వికారాలకు వశమై ఉన్నామనే విషయము తెలుసుకోలేరు. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇదంతా రౌరవ్ నరకం అని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు నరకవాసులా లేదా స్వర్గవాసులా అని తండ్రి పిల్లల్ని అడుగుతున్నారు. ఎవరైనా మరణించినప్పుడు వెంటనే స్వర్గస్థులయ్యారని అనేస్తారు. అనగా అన్ని దుఃఖాల నుండి దూరమయ్యారు అని అంటారు. మళ్ళీ నరకపు యొక్క వస్తువులని వారికి ఎందుకు తినిపిస్తారు? ఏమంటున్నారు చూడండి బాబా. స్వర్గస్థులైనారంటారు కానీ మళ్ళీ నరకపు వస్తువులను వాళ్లకు తినిపిస్తారు. ఎందుకు తినిపిస్తారు అంటున్నారు బాబా. స్వర్గస్థులైనారన్నప్పుడు స్వర్గంలో చాలా మంచి మంచి వస్తువులు ఉంటాయి కదా, మన నరక వస్తువులు వాళ్ళకి ఎందుకు పెట్టాలి అంటున్నారు. వాళ్ళని పిలుస్తాం కదా, వచ్చి ఈ యొక్క మీకు నచ్చిన ఈ యొక్క భోజనాన్ని స్వీకరించండి అని పిలుస్తారు. అందుకే బాబా అంటున్నారు, నరక వస్తువులను వారికి ఎందుకు తినిపిస్తారు? ఇది కూడా అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి స్వర్గస్థాపనం చేస్తున్నారు. పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మధురమైన పిల్లలు, నేను మీకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తాను. నాలోనే ఈ జ్ఞానం ఉంది.
జ్ఞాన సాగరుణ్ణి కూడా నేనే అని బాబా చెప్తున్నారు. వీరు శాస్త్రాల అథారిటీ అని అంటారు, కానీ వారు కూడా ఆత్మనే. అది కూడా అర్థం చేసుకోలేరు. తండ్రి గురించి వారికి తెలీదు. ఏ తండ్రి అయితే విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వాళ్ళని రాళ్లల్లో రప్పల్లో వేసేస్తున్నారు. వ్యాస భగవానుడు ఏ ఏ విషయాల్ని రాసేశాడో చూడండి. మనుషులకి ఏమీ తెలియదు. పూర్తి అనాథలుగా ఈ పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు. రచయిత తండ్రి మరియు రచన ఆది మధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి తన మరియు రచన యొక్క పరిచయాన్ని ఇస్తున్నారు. బాబానే వచ్చి మనకి తన పరిచయాన్ని ఇస్తున్నారు, రచన యొక్క పరిచయాన్ని ఇస్తున్నారు, ఆది మధ్యాంతాలని తెలిపిస్తున్నారు. తండ్రి తమ మరియు రచన యొక్క ఆది మధ్యాంత రహస్యాలను తెలిపిస్తున్నారు. ఈ విషయాలను ఇంకెవ్వరూ తెలియచేయలేరు. ఎవరినైతే ఈశ్వరుడు, భగవంతుడు, రచయిత అని అంటారో వారి గురించి మీకు తెలుసా అని మీరు ఎవరినైనా అడగండి. రాళ్లల్లో రప్పల్లో ఈశ్వరుడు ఉన్నాడని అనడమే ఆయన్ను తెలుసుకోవడమా? అది ఆయన్ని మహిమ చేయడం అదేనేమో, లేదా ఆయన్ని తెలుసుకోవడం కూడా అదేనేమో అనుకుంటారు. మొదట స్వయాన్ని అర్థం చేసుకోండి. మనుషులు తమోప్రధానులుగా ఉన్నారు కాబట్టి జంతువులు మొదలైనవన్నీ కూడా తమోప్రధానంగా ఉన్నాయి. మనుషులు సత్వప్రధానంగా ఉంటే జంతువులు కూడా, పశుపక్షాదులు, ప్రకృతి కూడా సత్వప్రధానంగా ఉంటాయి, సుఖవంతమైపోతాయి. మనుషులను బట్టి వారి ఫర్నిచర్ ఉంటుంది కదా. షావుకార్లకు ఫర్నిచర్ కూడా చాలా బాగుంటుంది. మీరైతే పూర్తిగా ధనవంతులుగా, విశ్వాధిపతులుగా అవుతారు. కావున మీ వద్ద ప్రతి వస్తువు సుఖవంతంగా ఉంటుంది. అక్కడ దుఃఖమిచ్చే వస్తువే ఉండదు సత్యుగంలో. ఈ నరకం అశుద్ధమైన ప్రపంచం. బాబా వచ్చి భగవంతుడు ఒక్కరేనని, తానే పతిత పావనుడని, వారు స్వర్గస్థాపన చేస్తున్నారని అర్థం చేస్తున్నారు. దేవతల మహిమను కూడా సర్వగుణ సంపన్నులు అని గాయనం చేస్తారు. మందిరాల్లోకెళ్ళి దేవతల మహిమను మరియు స్వయం యొక్క నిందనను చేసుకుంటారు. మాలో ఏ గుణాలు లేవు, మేము కపటీలు, నీచులు, పాపులు అని మా పైన దయ చూపించండి అని చెప్పుకుంటారు. సో బాబా అంటున్నారు స్వయం యొక్క నిందన చేసుకుంటారు. ఎందుకంటే అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు. శ్రేష్టాచారులైన స్వర్గవాసులు ఈ లక్ష్మీనారాయణలే. వారిని అందరూ పూజిస్తారు. సన్యాసులు కూడా పూజిస్తారు. సత్యుగంలో అలా జరగదు. మీది అనంతమైన సన్యాసం. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సన్యాసాన్ని చేయిస్తారు. అనంతమైన ప్రాప్తిని ఇస్తారు. అనంతమైన సన్యాసాన్ని చేయిస్తారు. అది హఠయోగం, హద్దు యొక్క సన్యాసం. ఆ ధర్మమే వేరు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయి ఎన్ని ధర్మాల్లోకి వెళ్ళిపోయారు అని బాబా చెప్తున్నారు. మన భారతదేశానికి పేరు కూడా హిందుస్థాన్ అని పెట్టేస్తున్నారు. మళ్ళీ హిందూ ధర్మం అనేస్తున్నారు. నిజానికి హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించలేదు. ముఖ్యమైన ధర్మాలు 4: దేవీ దేవతా ధర్మము, ఇస్లాం ధర్మము, బౌద్ధ ధర్మము మరియు క్రైస్తవ ధర్మము. ఈ ప్రపంచమంతా ఒక ద్వీపమని, ఇందులో రావణ రాజ్యం ఉందని మీకు తెలుసు. రావణ్ణి చూశారా అని అడగండి. అతన్ని పదే పదే ఎందుకు కాల్చుతున్నారు? అతడు అందరికన్నా పాత శత్రువు. అతన్ని వారు ఎందుకు కాల్చుతున్నారో కూడా అర్థం చేసుకోరు. అసలు రావణుడెవరు ఇది కూడా తెలియదు. అతన్ని ఎందుకు కాల్చాలి? పరంపరగా కాల్చుతూ వచ్చినారంటారు. అరే దానికి కూడా ఏదైనా లెక్క ఉంటుంది కదా, ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంటుంది కదా. మిమ్మల్ని గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. మీరు బ్రహ్మ పిల్లలు. మీరు ఎవరి పిల్లలని మిమ్మల్ని అడుగుతారు. అరే మేము బ్రహ్మకుమారి కుమారులైనప్పుడు మేము బ్రహ్మ పిల్లలమయ్యాము. బ్రహ్మ ఎవరి సంతానం? శివుని యొక్క సంతానం. మేము వారి మనుమళ్ళం. ఆత్మలందరూ వారి పిల్లలే. మళ్ళీ శరీరంలో మొదట బ్రాహ్మణులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కదా. బాబా అంటున్నారు ప్రజాపిత బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులం మనమంతా. సో బ్రహ్మ జ్ఞానం ద్వారా బ్రాహ్మణ జీవితంలోకి మనమందరం వచ్చాం. అందుకే బాబా అంటున్నారు శివవంశీలైనారు.
బ్రహ్మకి కూడా తండ్రి శివుడైనారు. శివబాబా సంతానం, మేము వారి మనుమళ్ళం, ఆత్మలందరూ వారి పిల్లలే. మళ్ళీ శరీరంలో మొదట బ్రాహ్మణులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కదా, ఇంతమంది ప్రజల్ని ఎలా రక్షిస్తారు? ఇది మీకు తెలుసు. ఇది దత్తత తీసుకోవడం. శివబాబా బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుంటారు. మేళ కూడా జరుగుతుంది. నిజానికి ఎక్కడైతే బ్రహ్మపుత్ర నది సాగరంలోకి వెళ్ళి కలుస్తుందో అక్కడ మేళ జరగాలి. ఆ సంగమంలో మేళ జరగాల్సి ఉంటుంది. ఈ మేళ ఇక్కడ ఉంది. ఇక్కడ బ్రహ్మ కూర్చున్నారు, బాబా ఉన్నారు, మరియు పెద్ద మమ్మ కూడా ఉన్నారని మీకు తెలుసు. కానీ ఇతడు పురుషుడు బ్రహ్మ కాబట్టి మాతలను సంభాళన చేసేందుకు మమ్మను నిమిత్తం చేయడం జరిగింది. నేను మీకు సద్గతినిస్తానని బాబా అంటున్నారు. ఈ దేవతలు డబల్ అహింసకులని మీకు తెలుసు. ఎందుకంటే అక్కడ రావణుడు ఉండరు. దేవతలు డబల్ అహింసకులు. ఒకటి స్థూలమైన హింసను చెయ్యరు, మరియు సూక్ష్మమైన హింస కూడా చెయ్యరు. మనసా వాచా కర్మణ దుఃఖాన్ని ఎప్పుడూ ఎవరికి ఇవ్వరు. అందుకే దేవతలు అహింసకులు. అహింసో పరమో ధర్మ అంటే అహింసను పరమధర్మంగా భావించేవారు. అందుకే బాబా అంటున్నారు, దేవతలు డబల్ అహింసకులు. ఎందుకంటే అక్కడ రావణుడు ఉండడు. భక్తి ద్వారా రాత్రి మరియు జ్ఞానం ద్వారా పగలొస్తుంది. జ్ఞాన సాగరుడు ఒక్కడే తండ్రి అయినారు. వారిని సర్వవ్యాపి అనేస్తున్నారు. బాబానే వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఇది పిల్లలకే అర్థం చేయిస్తారు. బాబాని తెలుసుకున్న వాళ్ళకే అర్థం చేయిస్తారు కదా, అందరికీ చెప్తే కూడా అర్థం కాదు. శివ భగవాన్ వాచ, శివ జయంతిని జరుపుకుంటున్నారంటే తప్పకుండా వారు ఎవరిలోకే వచ్చారు కదా, వచ్చింటేనే జరుపుకుంటున్నాం. నేను ప్రకృతి ఆధారంని తీసుకొని వస్తాను. నేను చిన్న పిల్లవాడి ఆధారం ఏమీ తీసుకోను. కృష్ణుడైతే చిన్న పిల్లవాడు కదా. కృష్ణుడిలో వస్తే కృష్ణుడిని అందరూ చూస్తూ ఉంటాం, కానీ పరమాత్మ గురించి ఆలోచన ఎక్కడ చేస్తాం? అందుకే నేను సాధారణ వృద్ధ బ్రాహ్మణి శరీరంలో వస్తాను. నన్ను ముడమతి మానవులు తెలుసుకోలేరు. కోట్లలో ఏ కొందరో తెలుసుకుంటారు, తెలుసుకున్నా ఏ కొందరో నన్ను పొందగలుగుతారు అని చెప్పడం జరిగింది. నేనైతే అతడు అనేక జన్మల అంతిమంలోని వానప్రస్థవస్థలో ప్రవేశిస్తాను. వానప్రస్థం తర్వాతనే మనుషులు భగవంతుని స్మరిస్తారు. కానీ భగవంతుని గురించి ఎవరికి యథార్థంగా తెలీదు. కావుననే తండ్రి చెప్తున్నారు, యదా యదాహి ధర్మస్య, నేను భారతదేశంలోకే వస్తానని అంటున్నారు. భారతదేశం యొక్క మహిమ అపారమైనది. నేను ఫలానాను, నేను ఇది, నేను అది అంటూ మనుషులకు దేహ అహంకారం ఎంతగానో ఉంది. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని తెలియచేస్తున్నారు. జ్ఞాన రహస్యాలన్నింటినీ చెప్తున్నారు. ఇది పాత ప్రపంచం, సత్యుగం కొత్త ప్రపంచం. సత్యుగంలో ఒక్క ఆది సనాతన దేవత ధర్మమే ఉంటుంది. ఇది 5000 సంవత్సరాల విషయం. శాస్త్రాల్లో వ్యాసుణ్ణి కల్పం యొక్క ఆయుష్ లక్షల వేల సంవత్సరాలు రాసేసినారు. నిజానికి వ్యాసుడు రాసినారని చెప్తారు. నిజానికి ఇది 5000 సంవత్సరాల కల్పం. మనుషులు పూర్తిగా అజ్ఞానం యొక్క కుంభకర్ణు నిద్రలో నిద్రపోతున్నారు. ఇప్పుడు మీ ఈ విషయాలను ఎవరైనా కొత్తవారు వింటే అర్థం చేసుకోలేరు. పూర్తి కోర్స్ కాకుండా వింటే అర్థం చేసుకోలేరు. వీళ్ళదే చెప్తున్నారని అనుకుంటారు, కానీ భగవంతుడు వచ్చి చెప్పినారనే విషయము ఎంతవరకు పరమాత్మ గురించి తెలీదో అంతవరకు అర్థం చేసుకోలేరు. కావుననే నేను నా పిల్లలతోనే మాట్లాడతాను అని బాబా అంటారు. భక్తిని కూడా మీరే ప్రారంభిస్తారు. మీరే చెంపదెబ్బ వేసుకుంటారు. తండ్రి మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేశారు. మళ్ళీ మీరు పూజారీలుగా అయిపోయారు. ఇది కూడా ఒక ఆట. సున్నిత హృదయులైన మనుష్యులు ఏదైనా నాటకం చూసి కూడా ఏడ్చేస్తారు. ఎవరైతే ఏడుస్తారో వాడు పోగొట్టుకున్నట్లే. సత్యుగంలో ఏడుపు అనే విషయమే ఉండదు. అలాగే ఇక్కడ కూడా ఏడవకూడదు. ద్వాపర కలియుగాల్లోనే ఏడుస్తారు. సత్యుగం వారు ఎప్పుడూ ఏడవరు. చివరి సమయంలో ఎవరికి ఏడ్చేందుకు కూడా తీరికుండదు. మన కరోనాలో చూసినాం కదా, ఎవరికెవరూ ఏడ్చేవాళ్ళు లేరు. అట్లయిపోయింది. అసలు కంప్లీట్గా
చిన్న పిల్లలు అమ్మా నాన్నని పోగొట్టుకున్నారు, అమ్మా నాన్న పిల్లల్ని పోగొట్టుకున్నారు, ఎవరు ఏడ్చేవాళ్ళు లేకుండా అయిపోయినారు. సత్యుగంలో ఎప్పుడూ ఏడవరు, ఎవరికి ఏడ్చేందుకు కూడా తీరుకుండదు. ఇక్కడ అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు. ఓ రామా అని కూడా అనలేరు. వినాశనం ఎలా ఉందో, ఎలా జరుగుతుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వినాశం ఎట్లా జరుగుతుంది, స్థాపన ఎట్లా జరుగుతుంది ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం. అందులో కొద్దిగా కూడా దుఃఖం ఉండదు, ఎందుకంటే హాస్పిటల్స్ మొదలైనవి ఏవి ఉండవు అక్కడ సత్యుగంలో. కావున వినాశ సామాగ్రిని కూడా అటువంటి వాటినే తయారు చేస్తారు. కావున కోతి బుద్ధి కలిగినటువంటి మన సైన్యాన్ని బాబా అంటున్నారు, నేను రావణ్ణిపై విజయాన్ని పొందేందుకు తీసుకుంటానని బాబా చెప్తున్నారు. రావణ్ణిపై విజయాన్ని ఎలా పొందాలో బాబా ఇప్పుడు వచ్చి యుక్తిని చెప్తున్నారు. సీతలందరినీ రావణ్ణి యొక్క సంకెళ్ళ నుంచి విడిపించాలి. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భగవాన్ వాచ, పిల్లలారా చెడు వినకండి, చెడు మాట్లాడకండి, చెడు చూడకండి. బాబా చెప్తారు చెడు ఆలోచించకండి. ఏ విషయాల్లో అయితే మీకు ఎటువంటి లాభము లేదో వాటి నుంచి మీరు మీ చెవులను మూసేసుకోండి. ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తోంది, మీరే శ్రేష్టంగా అవుతారు. ఇక్కడైతే శ్రీ అన్న టైటిల్ని అందరికీ ఇచ్చేసినారు. అయినా పిల్లలారా స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. ఇది ఎంత అద్భుతమైన ఓటమి గెలుపుల ఆట. దీన్ని గురించి స్వయం భగవంతుడే వచ్చి అర్థం చేయిస్తున్నారు. अच्छा मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। सारांशम, బాబా సమానంగా దయాహృదయులుగా కావాలి. అందరినీ దుఃఖాల నుంచి విడిపించి పతితుల నుంచి పావనులుగా తయారు చేసే సేవం చేయాలి. పావనంగా అయ్యేందుకు ఒక్క తండ్రి పైన, పరమాత్ముని పైన చాలా చాలా ప్రేమనుంచాలి. బాబా అంటున్నారు భగవంతుని సమానంగా కావాలి అంటే భగవంతుడు బాబా ఏ విధంగా దయాహృదయులుగా ఉన్నారో ఆ విధంగా మనం కూడా కావాలి. దయ ఎవరిపైన చూపించాలి? దుఃఖాల నుంచి మనుషులను విడిపించి సుఖంలోకి తీసుకుపోయేటువంటి దయను చూపించాలి అని బాబా అంటున్నారు. రెండో విషయం, ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారని బాబా అంటారు. అంటే మానాలు శీతోష్ణ సుఖ దుఃఖాలు అన్నింటిలోనూ సమాన స్థితి ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు ఏడవకూడదు. వరదానం, స్వరాజ్యము ద్వారా తమ సహచరులను స్నేహి సహయోగులుగా తయారు చేసే మాస్టర్ దాతలుగా కండి. స్వరాజ్యము ద్వారా తమ సహచరులను స్నేహి సహయోగిగా, అంటే మన జతలో ఉండేవాళ్లను స్నేహి సహయోగిగా తయారు చేసేటువంటి మాస్టర్ దాతలుగా కండి. వివరణ, రాజు అనగా దాత. చెప్పటము లేదా యాచించడము అనేది దాత చెయ్యరు. ప్రతి ఒక్కరూ స్వయమే రాజుకి తన స్నేహ కానుకల్ని ఆఫర్ చేస్తారు. మీరు కూడా స్వయం పైన రాజ్యం చేసే రాజుగా అయినట్లయితే, కర్మేంద్రియాల పైన రాజుగా అయితే ప్రతి ఒక్కరూ మీ ముందు సహయోగం అనే కానుకను ఆఫర్ చేస్తారు. ఎవరికైతే స్వయం పైన రాజ్యం ఉంటుందో వారి ముందు లౌకిక అలౌకిక సహచరులు జీ హజూర్ జీ హుజూర్ అంటూ స్నేహిలుగా సహయోగిగా అవుతారు. పరివారంలో ఎప్పుడూ ఆర్డర్ చెయ్యకండి. మీ కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకున్నట్లయితే మీ సర్వ సహచరులు మీ స్నేహి సహయోగిగా అయిపోతారు. స్లోగన్, సర్వప్రాప్తుల సాధనాలు ఉన్నా కూడా మీ వృత్తి అతీతంగా ఉండాలి. అనేక సాధనాలు ఉన్నా కూడా వాటన్నింటి నుంచి మీ మనస్సు అతీతంగా ఉండాలి. అప్పుడే వైరాగ్య వృత్తి అని అంటారు. వైరాగ్యం అంటే ఇల్లు వాకిలి వదిలేసి అడవులకు వెళ్ళడం కాదు. వైరాగ్యం అన్నింటిలోనూ ఉంటూ జనక మహారాజు వలె విచారాలను వైరాగ్యంగా బుద్ధి నుంచి దూరంగా చేసుకోవాలి. 10వ తేదీ అవ్యక్త ఇషారా. బాబా అంటున్నారు తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు
విశేషంగా 2 విషయాల పట్ల అటెన్షన్ పెట్టాలి. ఒకటేమో సదా సంస్కారాలను కలుపుకునే ఐకమత్యత ఉండాలి. దీనికోసం ప్రతి ఒక్కరూ తమను తాము మార్చుకోవాలి, పరివర్తన చేసుకోవాలి. ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయాలి. అప్పుడు ఇతరుల సంస్కారాలు శీతలంగా అయిపోతాయి. మనం సైలెన్స్గా ఉంటే ఇతరుల సంస్కారాలు ఎంత తేజోవంతంగా ఎంత రైజ్గా ఉన్నా కూడా శాంతగా అయిపోతాయి. రెండవది సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టపరచాలి. ఎప్పుడైతే ఈ 2 విషయాలు సదా అటెన్షన్లో ఉంటాయో అప్పుడు తండ్రి ఎవరో ఎలా ఉన్నారో అలానే కనిపిస్తారు మరియు ప్రత్యక్షత కూడా జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.